నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ అయితే ముమ్మరం చేస్తుంది మరి ముఖ్యంగా తీసుకుంటే తాజా అప్డేట్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సోదాలు అయితే జరుగుతున్నాయి అసలు ఆయన కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మిషాల్ని మన వీక్షకులు కూడా సార్ లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అయితే ఆయన కంపెనీలు ఇప్పుడు సిట్ సోదాలు అయితే చేస్తుంది అసలు ఆయన కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఏం చెప్తారు సార్ ఒక్క నర్రెడ్డి సునీల్ రెడ్డి కాదమ్మా బయట దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు ఒకదానికి వెళ్తే ఇంకొకటి దొరికినట్టుగా మన ఈ మధ్య చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఈ కేసుకి దర్యాప్తు చేయడానికి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ బయటపడిన అంశాలు సజ్జల భార్గవ రెడ్డికి కూడా దీంట్లో ట్రాన్స్పోర్ట్తో సంబంధం ఉంది అనేక కంపెనీల్లో అతను భాగస్వామిగా ఉన్నాడు ఆ డబ్బులు కూడా వీళ్ళ ద్వారా కూడా రూటింగ్ అయినాయి అనేది బయటకు వచ్చింది దాంతో సజ్జల రామకృష్ణ రెడ్డి బయటపడి అసలు ఎన్ని అక్రమ కేసులు అని అక్రమ కేసులు అనటానికి సిట్ వాళ్ళు దర్యాప్తు ఈయన కోసం వెళ్ళలేదు వాళ్ళ రెగ్యులర్ దర్యాప్తులో భాగంగా వెళ్ళారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి అక్కడ ఆ డాక్యుమెంట్లు బయటపడటం సిట్ వాళ్ళ తప్ప వాళ్ళకి సంబంధం లేకపోతే ఆయనకి సంబంధించిన భాగస్వామ్య కంపెనీలు దానికి ఆయన చెప్పింది ఏంటంటే అసలు ఆ కంపెనీకి అకౌంట్ లేదన్నాడు అకౌంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది నగదు రూపంలో మాత్రమే జరిగినాయి ఎక్కడ కూడా డిజిటల్ బిజినెస్ జరగల అది ఇంకో ప్రూఫ్ ఏంటంటే ఇంత భారీ కంపెనీలు 200 కోట్ల రూపాయలు రాక ట్రాన్స్పోర్ట్ రూపంలో వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు కానీ దానికి కంపెనీకి అకౌంట్ లేదంటే పూర్తిగా నగదు రూపంలో జరిగిందని మనం నమ్మాల్సి వస్తుంది సిట్ అయినా కూడా నమ్మాల్సి వస్తుంది ఇక దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళు సేకరిస్తారు ఇది ప్రధానమంత్రి మోడీ గారు అన్నట్టు ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని ఈ తవ్వుతున్న కొద్దీ సింగరేణి బొగ్గు గనుల్లాగా లోతుకి వెళ్తున్నాయి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లాగా ఉంది ఇక్కడ పరిస్థితి ఇంకా ఎంతమంది బయటకు వస్తారో కూడా తెలియదు ఇవాళ దాదాపు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల మీద ఒక 10 కంపెనీల కన్నా మించి వైజాగ్లోను హైదరాబాద్లోను ఏకకాలంలో సిట్ అధికారులు చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా రోడ్ నెంబర్ 2లో రోడ్ నెంబర్ 3లో స్నేహ హౌస్ అని తర్వాత గ్రీన్ టెక్ అని తర్వాత కమలాపురి కాలనీ ఫేజ్ 2లోను తర్వాత కాటేదాన్లో ఖైరతాబాద్ లో ఇంకా రకరకాల సాట్లు జరుగుతున్నాయి వైజాగ్ లో కూడా 3-4 ప్రదేశాల్లో జరుగుతున్నాయి ఒక్కొక్క కంపెనీలో బినామీగా ఇంకా ఇతర కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అక్కడ దొరుకుతున్నాయి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు అయితే ఈ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు లింకులు ఉన్నాయి అసలు వీళ్ళు ఎంత అమౌంట్ని రూటింగ్ అంటే ఎక్కడెక్కడికి తరలించడంలో వీళ్ళు సహాయపడ్డారు లేకపోతే వీళ్ళు డిస్టిలరీస్ నుంచి డబ్బులు తీసుకున్నారా లేకపోతే ట్రాన్స్పోర్టర్స్గా పనిచేశారా లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి బినామీల కంపెనీల్లో పెట్టడానికి వీళ్ళని మధ్యవర్తులుగా వ్యవహరించారా మనం ఏం చెప్పలేం ఇంకోటి ఏంటంటే ఈ డబ్బుల్ని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా వీళ్ళ కంపెనీ పరపతిని ఉపయోగించి అకౌంట్లను ఉపయోగించి ఇప్పుడు ఆఫ్రికాలో 3 దేశాల్లో బిజినెస్లు పెట్టడానికి సర్వం సన్నద్ధం చేసుకున్నారని చెప్తున్నారు దుబాయ్లో ఉన్నాయి ఇంకా ఎన్ని దేశాల్లో ఉందో కూడా తెలియదు అయితే ఇంకోటి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి ఎంటర్ అవుతా అంటున్నారు ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో విదేశాలకి తరలిన కుంభకోణం డబ్బుల్ని తవ్వి తీయాలంటే ఈడీ వాళ్ళకు ఉండాల్సిందే అక్కడ తమిళనాడులోనే 1000 కోట్ల కుంభకోణానికే ఈడీ టేకప్ చేసింది అది కూడా మధ్య కుంభకోణమే కాబట్టి ఢిల్లీలో కూడా 100 కోట్ల 150 కోట్ల కుంభకోణానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ బీఆర్ఎస్ మన కవిత వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవటం దాదాపు ఆయన సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా 1 సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లో ఉన్నాడు పార్టీ కూడా ఓడిపోవటానికి కారణం కూడా అది కుంభకోణంలో ఇరుక్కోవటం ఇప్పుడు ఇది కూడా ఇంత భారీ కుంభకోణంలో ఎవరెవరున్నారు ఎంత అమౌంట్స్ అనేది బహుశా 1-2 డేస్లో వీళ్ళు సిట్ అధికారులు కొంతవరకు బయట ఒక అవగాహనకి వస్తారు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో జరిగిన లావాదేవీలు చూసిన తర్వాత ఇందులో ఇంకా ఏ కంపెనీలతో వీళ్ళు డీల్ చేశారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇది మామూలుగా అయితే
ఇంకోటి ఏంటంటే ఇవాళ మిథున్ రెడ్డి బెయిల్ కూడా అయిపోతుంది. ఇవాళ సాయంత్రం 6 లోపల బహుశా తను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలర్ ముందు సరెండర్ అవుతాడు. తర్వాత ఇది ఇట్లా ఉండగా ఈయన కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ అండ్ ధనంజయ రెడ్డిల బెయిల్ పిటిషన్ల మీద కూడా డిఫాల్ట్ బెయిల్ని ఛాలెంజ్ చేస్తుంది సిట్ హైకోర్టులో. దాని మీద కూడా తీవ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. ఎక్కువ శాతం న్యాయ నిపుణులు చెప్పేది ఆ బెయిల్ నిలబడదని, రద్దు చేస్తారని. ఎందుకంటే కింద ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ కరెక్ట్గా, అంటే కేసు పూర్వాపరాలని పూర్తిగా అవగాహన చేసుకోలేదు. ఇంత పెద్ద కేసులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయటంలో కానీ పోలీసు దర్యాప్తుకు కానీ కొంత సమయం కావాల్సి వస్తుంది. అది ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది. ఇది ఫిట్ కేసు అని భావించి వీళ్ళ ముగ్గురు కూడా రద్దు చేస్తే కనుక వీళ్ళు కూడా ఇప్పుడు ఈయన బిడ్డ లాగానే మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే బెయిల్ పొందారో మళ్ళీ ఆ జైలుకి వెళ్ళి సరెండర్ అవ్వమని కూడా ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నారు. రాజకీయ సర్కిల్స్ లోను, న్యాయ సర్కిల్స్ లో కూడా అదే వినపడుతుంది. ఇటు రాయలసీమలో కూడా, చిత్తూరు జిల్లా కూడా కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అంబటి రాంబాబు మీద కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి వివరాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే సజ్జల భార్గవరెడ్డి, మోహిత్ రెడ్డి, ఇంకా వీళ్ళ పేర్లు కాకుండా ఇంకా వచ్చే పేర్లు అవకాశం ఉందంటారు, ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు నర్రెడ్డి, సునీల్ రెడ్డి కంపెనీల మీద జరుగుతున్న దాడులతో ఇంకా కొంతమంది ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఏ కంపెనీలకి లింకులు ఉన్నాయి, వీళ్ళు డబ్బుల్ని ఏ దేశాలకు పంపడంలో సహాయపడ్డారు, లేకపోతే ఏ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేశారు, తర్వాత అసలు ఈ లిక్కర్ కుంభకోణం నుంచి వీళ్ళకి ఏ రూపాయల్లో డబ్బులు ఎప్పుడెప్పుడు ఎంత అందినాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఎంత వీళ్ళు నగదు రూపంలోనే చేసినప్పటికీ కూడా వాటిని విదేశాలకు పంపాలన్నా, ఇతర కంపెనీలకు పంపాలన్నా కొంతలో కొంతైనా డిజిటల్ రూపంలో పంపక తప్పదు. కానీ లిక్కర్ కుంభకోణంలో మాత్రం వీళ్ళు రిటైల్ షాపుల దగ్గర అమ్మింది మాత్రం 99.5% నగదు రూపంలోనే అమ్మారు. ఇక ఆ తర్వాత అంత పెద్ద అమౌంట్ని పంపడానికి కొంత అయితే ఎలక్షన్ ఖర్చులకు ఉపయోగించుకున్నారు, కొంత అయితే సిద్ధం సభలకు ఉపయోగించుకున్నారు. అట్లా పార్టీకి ఉపయోగించుకోగలిగినయేమో ఫిజికల్గా అట్టపెట్టెల్లో పెట్టి లారీల్లో వాటిల్లో పంపించారు గోడౌన్ నుంచి. కానీ విదేశాలకు పంపడానికి అట్ట కంటైనర్లో పంపడానికి వీలవదు, లేకపోతే అట్టపెట్టెల్లో పెట్టి. కాకపోతే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొంత అమౌంట్స్, తర్వాత గోల్డ్, లేకపోతే బాగా ప్లాటినము, ఇలాంటి కాస్ట్లీయెస్ట్ మెటీరియల్స్ని కొంతవరకు ఆయన వెళ్తున్న విమానాల్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉండింది. ఎందుకంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉన్న ఫ్లైట్స్ని కేంద్ర కస్టమ్స్ కానీ, విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎవరో చెక్ చేయరు, అది ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ పాస్పోర్ట్ అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న 5 ఏళ్ల పాటు ఆయన ఎంజాయ్ చేశాడు. విదేశాలకు డైరెక్ట్గా స్పెషల్ అంటే చార్టర్డ్ ఫ్లైట్లోనే వెళ్ళాడు ఆయన. ఒక్కోసారి 15-20 రోజులు క్యాంప్ వేసి అదే ఫ్లైట్లో మళ్ళీ తిరిగి వచ్చాడు అట్లా. కాబట్టి ఇప్పుడు ఆ ఫ్లైట్లో కూడా ఎట్లా వెళ్ళినాయి, ఏ దేశాలకు వెళ్ళి, అక్కడ ఏమన్నా ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేది కూడా ఇప్పుడు ఈడీ లాంటి వాళ్ళు వస్తే కనుక బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా సార్? డెఫినెట్గా ఇప్పుడు రైడ్స్ అయిన తర్వాత వాళ్ళకి దొరికిన డాక్యుమెంట్స్ని బట్టి, ఆధారాలను బట్టి అరెస్ట్ చేస్తారు. లేకపోతే మళ్ళీ ఇంట్రాగేషన్ కూడా పిలుస్తారు, అతన్ని ఇంట్రాగేషన్ పిలిచి అరెస్ట్ కూడా చేస్తారు. సో ఇదండి, చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే సునీల్ రెడ్డి కూడా ఇంకా పోలీసుల తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా శాలిని, మన వీక్షకులు.